కళింగరత్న ధైర్యం కూడా తీసుకుని ఒక్కసారి వేడి నిట్టూర్పు విడిచాడు. ఆమెను ఇష్టపడ్డాను. ఆమె నాలాంటి మెల్లకంటి వికార స్వరూపుణ్ణి స్వయంవరంలో వరించదు. నా తల్లిదండ్రులు నాకు వికార రూపం బహుకరించారు. రాక్షస వివాహం మన క్షత్రియులకు ఆచరణీయమే. నా తల్లిదండ్రులకు చెప్పినా లాలసను నాకు తెచ్చి ఇవ్వరు. అందుకని నేనే తెచ్చుకున్నాను. నీ నేరాన్ని నీ తల్లిదండ్రుల మీదకి నెడుతున్నావా? మహారాణి అపర్ణాదేవి అంది. నీ అందం లేదా అందవికారం నీ తల్లిదండ్రులది కాదు. మనిషికి కన్న తల్లిదండ్రుల పోలికలే కాదు, తరతరాల వంశజుల పోలికలు వస్తాయి. ఇది సత్యమైన జన్మ రహస్యం. నీకొక విషయం తెలుసా? 6 తరాలప్పుడు మహాశ్వేతాదేవి అనే అమాయక కన్యను అపహరించి ఆమె దుర్మరణానికి కారకుడైన సింహరత్న నీలాగే అందవిహీనుడు. నీకు సంక్రమించినవి ఆయన పోలికలే, శారీరకంగా మానసికంగా కూడా. అమ్మా, నిజం కళింగ, మనిషి జయించాల్సింది మనసును, శరీరాన్ని కాదు. ఆనాడు ఆయన చేసిన పాడు పనిని ఈనాడు నువ్వు చేశావు. ద్వాపర యుగంలో ఇదే అపరాధం చేసిన వ్యక్తి దేవుడయ్యాడు, నేటికి ఆరాధనలు అందుకున్నాడు. అదే నేడు నేను చేస్తే అపరాధం అయిపోయింది. కళింగరత్న కంఠంలో కసి, ఎగతాళి పెనవేసుకుని ధ్వనించాయి. మహారాణి అపర్ణాదేవి కళింగరత్న ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. ద్వాపరయుగం, దేవుడు శ్రీకృష్ణ పరమాత్మనేనా నువ్వు చెబుతోంది? అవును. ఆయన రుక్మిణీదేవిని దేవి ఆలయంలోంచి అపహరించుకుపోయాడు. ఆమె సందేశంలో పేర్కొన్న విధంగా రాక్షస వివాహం చేసుకున్నాడు. కానీ అక్కడ కన్నెపిల్ల ఆయనను ప్రేమించింది. ఆయన ఆమెను ప్రేమించాడు. అందుకు అడ్డు చెప్పింది తల్లిదండ్రులు కాదు, ఆమె సోదరుడు రుక్మి. పరస్పర అంగీకారంతో రుక్మిణీకృష్ణుల వివాహం చేసుకున్నారు. నీ విషయంలో ఆ నీతి లేదు, పరస్పర అంగీకారం లేదు. నువ్వెవరో కామరూప రాకుమారికి తెలియదు. దుర్మార్గంగా ఆమెను అపహరించావు. శ్రీకృష్ణుడిలాగా బహిరంగంగా కాదు, దొంగచాటుగా ఏ మత్తుమందో ప్రయోగించి ఆ పిల్లను అపహరించి తెచ్చావు. కామరూప నగరానికి వచ్చిన సారథిని విచారించాను, అతన్ని తిప్పి పంపేశావు. అంగీకరిస్తావా? కళింగరత్న తల్లి వైపు విసుగ్గా చూశాడు. మహారాణి కుమారుడి కళ్ళల్లోకి తీక్షణంగా చూసింది. నీకు తెలుసా కళింగ, నువ్వు అనుసరించిన విధానం పైశాచికం. అంటే ఏమిటో తెలుసా? నిద్రలోనే మైమరుపులోనో ఉన్న స్త్రీని కేవలం కామంతో రహస్యంగా అపహరించి రహస్యంగా చేసుకునే వివాహం. అమ్మా, పైశాచికంగా పెళ్లాడడం క్షత్రియులకు తగిన ధర్మం కాదు. అమ్మా, లాలసను ఇష్టపడ్డాను, ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ ఏకపక్షం. పైశాచికమైన వివాహం కాదు. అది ఒక అసహాయురాలి మీద జరిగే అత్యాచారం. నా బిడ్డడు ఆ పాడుపని చేయకూడదని కోరుకుంటున్నాను. అలాంటి ఉద్దేశం ఈ క్షణం దాకా నాలో లేదు, కళింగరత్న ఆవేశంగా అన్నాడు. నేను మీ నాన్నగారు అనుమతించం. నీకు తెలుసో తెలియకో నువ్వు 2 శతాబ్దాల నాడు ఈ వంశంలో జన్మించిన యువరాజును ఆదర్శంగా తీసుకుని ఒక కన్యను పైశాచికంగా అపహరించావు. ఆయనలాగే ఆలోచించావు. ముందు ముందు కూడా ఆయనలాగే నువ్వు ఆలోచించవచ్చు. పెళ్లికి అభ్యంతరం చెప్పిన తల్లిదండ్రుల్ని చెరసాలలో బంధిస్తానన్నాడు, ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. అవసరమైతే నువ్వు ఆ కంసుడిని ఆదర్శంగా తీసుకోవాలని అనుకోవచ్చు. అది ఫలించదు. అలాంటి దురాలోచనలు చేయొద్దు. మహారాజు గారు నిన్ను లాలసను ఆమె తండ్రికి నిస్సంకోచంగా అప్పగిస్తారు. కళింగరత్న తల్లి వైపు ఆశ్చర్యంగా చూశాడు. అమ్మ తన ఆలోచనలను ఎలా పసిగట్టగలిగింది? పాలు తాగే కన్నబిడ్డ ఆకలిని పసిగట్టే తల్లి కన్నబిడ్డ ఆలోచనలని పసిగడుతుందా? అప్రయత్నంగా అతను తల్లి వైపు దీనంగా చూశాడు. ఉరి వేయకూడదు, శిరచ్ఛేదనం చేయకూడదు, ముక్కలు ముక్కలుగా నరకాలి. తండ్రి మాటలు గుర్తొచ్చాయి అతనికి. అమ్మా, నాకు లాలస కావాలి. నన్ను వివాహం చేసుకునే అవకాశం ఆలోచించుకోమని ఆమెకు అవకాశం ఇచ్చానమ్మా, సమయం కూడా ఇచ్చానమ్మా. మంచి పని చేశావు, మెచ్చుకుంటున్నాను. నేను నీ తల్లిని,
నీ ముచ్చటను కాదనలేను. లాలస ఇష్టపడితే అంగీకారాన్ని స్వచ్ఛందంగా వ్యక్తం చేస్తే మేమే మీ వివాహం జరిపిస్తాం. ప్రయత్నించు. ఆమెను స్వాధీనం చేసుకోవడం కాదు, ఆమె మనసును స్వాధీనం చేసుకో. అమ్మా, నిజంగానా? వివాహం జరిగితే గాని ఆ కన్నెపిల్లను నువ్వు చేతితో తాకకూడదు కూడా. గతంలో మహాశ్వేతాదేవిలాగా ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడితే ఒక్కగానొక్క వంశాంకురం అని కూడా నీ తల్లిదండ్రులు చూడరు. నీ మీద హత్యానేరం మోపి కామరూప చక్రవర్తికి అప్పగిస్తారు. అమ్మా, మన వంశం మీద ఈ మందిరంలోనూ మరొక ప్రేతాత్మ సంచరించడం నేను సహించను. చేతనైతే ఆ రాకుమారిని ప్రసన్నం చేసుకో. మహారాణి అపర్ణాదేవి అంది. ప్రయత్నిస్తాను. కళింగ, నిస్సహాయురాలిగా నీ నిర్బంధంలో ఉన్న ఆ కన్నెపిల్ల మీద అఘాయిత్యం చేయనని నాకు వాగ్దానం చేయి. కళింగరత్న మౌనంగా ఆమె చేతిని అందుకొని ఆ చేతిలో తన చేతిని వేశాడు. నీ కుమారుని నమ్ము అన్నాడు. అపర్ణాదేవి చిరునవ్వు నవ్వింది. అమ్మా, నీకు లాలస గురించి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? పరిచారికలా? ఉలూకుడా? ఉలూకుడు నీకు తోడు దొంగ. మాకు తెలుసు. ఇక్కడే ఉండు, ఆ మూడో కంటిని పంపిస్తాను అంటూ మహారాణి ద్వారం వైపు వెళ్ళింది. తలుపు తెరుచుకుంది. ఆమె గుమ్మం దాటింది. తలుపు మూసుకుంది. కళింగరత్న ఆత్రంగా చూస్తున్నాడు. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. మెల్లిగా కళింగరత్న కళ్ళు చించుకుంటూ చూస్తున్నాడు. వెనకపాటుగా లోపలికి ప్రవేశించి తలుపు మూసి అతని వైపు తిరిగింది జలజ. కళింగరత్న పర్వత మందిరంలోని తన ఏకాంత కక్షలో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. తన తల్లి పలికిన మాటలు, తరువాత జలజ పలికిన మాటలు అతన్ని ఇంకా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పూజామందిరంలోకి వచ్చిన జలజను నివ్వెరపాటుతో చూస్తూ నువ్వా అన్నాడు. నేనే. అందగత్తెను అపహరించి తెచ్చావు. అభినందనలు అందుకో బావా. జలజ వెటకారంగా అంది. నా విచారం ఏమిటంటే ఆ అందం నీకు అందదు. తను కొరకర చూశాడు. జలజ చక్రవర్తి కుమార్తె కాదు, త్రిలింగ రాజ్యంలోని ఇంద్రగిరి అనే చిన్న సామ్రాజ్యాన్ని ఏలుకుంటున్న మేనమామ కూతురు. తన భార్య కావాలని కలలు కంటోంది. తొందరపడ్డాను బావా. ఒక్కసారి దర్పణంలో నీ దర్శనం చేసుకో. నాలాంటి అమాయకురాలు తప్ప మరో అందగత్తె నిన్ను కన్నెత్తి కూడా చూడదు. నోర్మయ్, తను గర్జించాడు. నీ ఇష్టం, నా మీద కాదు. పట్టమహిషి పదవి మీద నాకు తెలియదనుకున్నావా? అవును, ఒక చక్రవర్తి అర్ధాంగిగా పట్టమహిషి కావాలనుకుంటున్నాను. అది నేరమా? శౌర్యం ప్రతాపాల స్థానంలో, విజ్ఞతల స్థానంలో ఒంటి నిండా బుర్ర నిండా నక్కజిత్తులు నింపుకున్న నువ్వు చక్రవర్తి కావాలని ఉబలాట పడే వచ్చేం. నేను ఆశపడటం అపరాధమైతే నువ్వు ఆశపడటం కూడా అపరాధమే. ఆలోచించు. లాలస వద్దు పొమ్మంటే ఆ తర్వాత నేను ముద్దుగా రమ్మంటాను అనుకోకు. ఇష్టం లేని ఆడదాన్ని బలవంతంగా పెళ్లాడాలన్న ఆరాటం నీది. ఇష్టపడని మగాణ్ణి అంటురోగిని ఉంచినట్టు దూరంగా ఉంచాలన్న ఆత్మాభిమానం నాది. వెళ్ళవతలకి. ఎవరు రమ్మన్నారు నిన్ను అన్నాడు తను పళ్ళు కొరుకుతూ. నేనే వచ్చాను. ఇది నా మేనత్త గారి గృహం. ఆమె వెళ్ళమంటే గాని వెళ్ళను. జలజ నిర్భయంగా అంది తనతో. ఎదుగు బావా, నీ బలహీనలన్నీ నాకు తెలుసు. అత్తగారిని చూసి అన్నింటినీ నిర్లక్ష్యం చేస్తున్నాను. రాజస్తంభానికి చీర కట్టితే దాని ముందు పాతుకుపోయే మగతనం నీది అంది జలజ కళ్ళతో ఎగతాళిగా నవ్వుతూ. కళింగరత్న పళ్ళు కొరుక్కుంటూ గుర్తు చేసుకున్నాడు. జలజ జలజ కాదు, జలగ. నెత్తురు పీల్చేస్తుంది. కంసుడిలాగా దురాలోచనలు చేయొద్దంటూ ఘాటుగా హెచ్చరించింది అమ్మ. 100 ఏళ్ల కిందట ఆ యువరాజులాగా ఆత్మహత్య పేరుతో బెదిరించవద్దంది. నువ్వు నీ తల్లిదండ్రుల్ని చెరసాలలో బంధించలేవు అంది అమ్మ పరోక్షంగా. నువ్వు ఆత్మహత్య చేసుకున్నా బాధపడం అని కూడా పరోక్షంగా స్పష్టం చేసింది. కళింగరత్న 2 చేతులతో తల పట్టుకుని తన ఆసనంలో కూలబడ్డాడు. లాలస మనసు జయించమని అంది. అది అసంభవం అని తనకి తెలుసు. బలప్రయోగంతో మంగళసూత్ర బంధం వేయడమే తనకున్న అవకాశం. తల్లిదండ్రులు జరగనిస్తారా? చిన్న తప్పుడుతో తెరుచుకున్న తలుపు అతడి ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. చేతుల నుండి తలకు విముక్తి కలిగించి చూశాడు.
తలుపు మూసి ఉలూకుడు వస్తున్నాడు. యువప్రభు ఆందోళనను ఒక రంగులా ముఖానికి పులుముకున్న కళింగరత్నను చూస్తూ అన్నాడు అతను. జల్లెడలో నీళ్లు పట్టుకునేంత పటిష్టంగా చేశావు కాపలా ఏర్పాట్లు. కళింగరత్న ఉక్రోషంతో అన్నాడు. చిత్తం, యువప్రభువులు ఆలోచించాలి. సాక్షాత్తుగా తమరు నేను ఉన్న జలజారావు గారిని నిరోధించలేమని తమకు తెలుసు, ఉలూకుడు అన్నాడు. అంతఃపురంలో విషయం పొక్కిందా? చెలికత్తెల చెంపలు పగలేసి అన్నీ తెలుసుకున్నారు జలజాదేవి గారు. కళింగరత్న బరువుగా నిట్టూర్చాడు. అడ్డుగోడలు అంతెత్తున లేచాయి. మహారాణి గారు మండిపడ్డారు. శరీరాన్ని కాదు మనసును పట్టుకోవాలన్నారు. యువరాణి స్వచ్ఛందంగా అంగీకరించకపోతే ఆమెను నన్ను కామరూప చక్రవర్తికి అప్పగిస్తామన్నారు. కళింగరత్న చెప్పిందంతా ఆందోళనతో ఆలకించాడు ఉలోకుడు. మహారాణి గారు అలా అన్నారంటే తమరు జాగ్రత్తగా తెలివిగా అతి త్వరగా వ్యవహరించాలి. కళింగరత్న బరువుగా నిట్టూర్చాడు. లాలసను సాటి చక్రవర్తి కూతురిని అపహరించిన దుర్మార్గుణ్ణి ముక్కలు ముక్కలుగా నరకాలన్నారు మహారాజు గారు. మహారాణి గారు మండిపడుతున్నారు. బలవంతంగా రహస్యంగా వివాహం చేసుకుంటే ఇద్దరూ ఏం చేస్తారో తెలీదు. ఇంకా జలజ పగ ఏం చేస్తుందో ఊహించలేం. జలజాదేవి గారి సమస్య గోటుతో పోయేదే. యువప్రభు, ఉలూకుడు తెలివిగా అన్నాడు. మహారాణి గారి సోదరుల పుత్రిక కదా, మహారాణి గారికి ఆమె మీద మమకారం ఉంటుంది. అవును, జలజ కోడలు కావాలన్న అమ్మ కోరిక నాకు తెలుసు. బాల్యం నుండి వింటున్న కథే. చిన్న సమస్య ఎలా తుంచివేయచ్చో ఆలకించండి. బహుభార్యత్వం ప్రభువులకు దోషం కాదు. ఆమెను ప్రథమ పత్నిగా సాహసంతో తెచ్చుకున్న కామరూప యువరాణి గారిని ద్వితీయ పత్నిగా స్వీకరించండి. ఉలూక మతిపోయిందా? మనవిని పూర్తిగా ఆలకించండి. ప్రథమ పత్ని పట్టపురాణి అవుతారు. తమరు కావాలనుకున్నప్పుడు జలజాదేవి గారిని తీరని జబ్బు చేస్తుంది. పట్టపురాణి గారు పరమపదిస్తారు. కళింగరత్న నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యంగా చూశాడు. నీవన్నీ ప్రమాదకరమైన భయంకరమైన ఆలోచనలే. ఒక్కసారి మా ప్రథమ పత్ని అయ్యాక జలజ ఇనుమడించిన శక్తియుక్తులతో అడ్డు తగులుతుంది. నీకు తెలీదు. జలజను నమ్మలేం. కామరూప చక్రవర్తిని కలుసుకోగలదు. లాలసను మనం అపహరించినట్టు చెప్పగలదు సుమా. అమ్మో, ప్రమాదమే. పర్యవసానం యుద్ధమే. కామరూప సైన్యం ముందు కళింగ సైన్యం ఆగదు. ఉలూకుడు కంగారుగా అన్నాడు. జలజ కొంతకాలం పాటు ఇక్కడే ఉండేలా చూడాలి. కళింగరత్న సాలోచనగా అన్నాడు. ఉలూకుడు మాట్లాడకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయాడు. కణత మీద చూపుడు వేలుతో తాళం వేస్తూ ఆలోచనలో మునిగిపోయాడు. వాతాయనం ముందు నిలుచుని తలెత్తి దేనికోసమో వెతుకుతున్నట్టు నీలాకాశంలోకి చూస్తూ ఉండిపోయాడు. తటాలున కళింగరత్న వైపు తిరిగి రెండు చేతుల్ని చరుస్తూ పెళ్ళున చప్పుడు చేశాడు. యువప్రభు, పట్టేశాను! ఉలూకుడు ఉద్రేకంతో అరిచాడు. ఏమిటి? ఎవరిని? ఉపాయం, దివ్యమైన ఉపాయం, అద్భుతమైన ఉపాయం, అపాయం లేని ఉపాయం, ఉలూకుడు అరిచాడు. కళింగరత్న నోరు తెరిచేలోగా మళ్ళీ తనే అన్నాడు. మొన్న రాత్రి తమరు మధువు సేవిస్తూ ఇప్పుడు ఆసీనులై ఉన్న ఆసనం మీదే ఆదమరిచారు. గుర్తుందిగా? కొద్దిపాటి మైకంలో మీరు కళ్ళు అరమూసి గొణుగుతూ ఉండిపోయారు. గుర్తుందా? యువప్రభు, విషయం చెప్పు. అంతర్ధానమైన తమ పుత్రికను అన్వేషించి తెచ్చే యువకుడికి ఆమెనిచ్చి వివాహం చేసి సామ్రాజ్యాన్ని అప్పగిస్తానని కామరూప చక్రవర్తి గారు స్వయంవర మంటపంలో ప్రకటించారన్నది మీ మైకం మాటల సారాంశం. కళింగరత్న ప్రశ్నార్థకంగా చూశాడు. అయితే ఆ ప్రకటనతో స్ఫూర్తి పొందిన కళింగ యువరాజు కళింగరత్న అద్భుతమైన సాహసంతో అన్వేషించి అపహరణకు గురి అయిన కామరూప యువరాణిని అపహర్త హస్తాల నుండి రక్షించారు. ఆమెను క్షేమంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఉలూకుడు ఆగి గర్వంగా మెరిసే కళ్ళతో చూశాడు. ఉలూక! కళింగరత్న నోరు వెళ్ళబెట్టాడు. తటాలను పైకి లేచాడు. అద్భుతం, మహాద్భుతం! తప్పు తెలుసుకున్నానని యువరాణిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించేస్తానని మాతృశ్రీ మహారాణి గారికి చెప్పండి. మీ వివాహం మీ చేతుల మీద బలవంతంగా కాకుండా కామరూప చక్రవర్తి గారి అమృతహస్తాల మీదుగా వధూవరుల తల్లిదండ్రుల ఆశీస్సులతో జరుగుతుంది.
జలజాదేవి ఏమీ చేయలేదు. కళింగరత్న తల పంకిస్తూ ఉండిపోయాడు. కళ్ళు చిట్లిస్తూ ఉలీకుడి వైపు చూశాడు. అపహర్త ఎవడు, ఎక్కడున్నాడు అని కామరూప ప్రభు అడిగితే, ఆ మాత్రం ఆలోచించలేరా యువప్రభు? అన్వేషణ క్రమంలో అరణ్య మార్గంలో గుర్రం మీద తీసుకెళ్తూ మీ కంటపడ్డాడు. ద్వంద్వ యుద్ధం జరిగింది. మీ కత్తి వాడి కంఠాన్ని కత్తరించింది. ఉలూక, భవిష్యత్తులో మహామంత్రి నువ్వే మాకు. కళింగరత్న ఆనందంగా నవ్వసాగాడు. అలా తేలికగా అనుకోవడానికి లేదు. మనకు వ్యతిరేకంగా ఆలోచించే బుర్రలు 4 దిక్కులా 4 ఉన్నాయి, కళింగరత్న అన్నాడు. మహారాజు గారు, మహారాణి గారు, జలజ. అంతే యువప్రభు, ముగ్గురంటే ముగ్గురే. కళింగరత్న చిన్నగా నవ్వుతూ ఉల్లూకుడి వైపు తిరిగాడు. 4వ వ్యక్తి ఎవరో చెప్పనా? చెప్పండి. యువరాణి లాలస. కళింగరత్న అన్నాడు. చూశావా, చుట్టూ ఉన్న తలల్ని లెక్క పెట్టడంలోనే పొరపాటు చేశాం. ఉపాయంలో లొసుగులు ఉండవచ్చుగా. ఆలోచిద్దాం. ఆజ్ఞ. ఆలోచిద్దాం. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. కళింగరత్న అంతరంగిక సేవకుడి వైపు తదేకంగా చూశాడు. ఎదురయ్యే సమస్య ఏమిటో తట్టింది. ఉలూకుడు తల తిప్పి ఆశ్చర్యంగా చూశాడు. అపహర్తను తుదముట్టించి యువరాణిని రక్షించి తీసుకువచ్చామని కామరూప చక్రవర్తికి మనమేమో చెబుదాం. మన మాట అసత్యం అంటూ లాలస తన తండ్రికి చెబుతుందిగా. మన నాటకాన్ని బయట పెట్టేస్తుందిగా. కళింగరత్న ఆగి అర్థమైందా అన్నట్టు ఉలూకుడి వైపు చూశాడు. ఉలూకుడు నాలుక కరుచుకున్నాడు. కళింగరత్న మళ్ళీ వాతాయనం ముందుకు వెళ్ళి సమస్య పరిష్కారం కోసం నీలాకాశంలో కళ్ళతో వెతుకుతూ ఉండిపోయాడు. నేనే తనని అపహరించి తీసుకువచ్చానని, ఇష్టపడకపోతే రాక్షస వివాహం చేసుకుంటానని నిర్భయంగా, గర్వంగా ఆమెకు స్వయంగా చెప్పాను. కళింగరత్న కంఠంలో పశ్చాత్తాపం ధ్వనించింది. ఈ ఉపాయం ఆనాడే తట్టి ఉంటే ఎంత బాగుండేది. కళింగరత్న మళ్ళీ తనే అన్నాడు. యువప్రభు, అద్భుతమైన విరుగుడు. ఉలూకుడు ఉద్రేకంతో అరిచాడు. కళింగరత్న వాతాయనం ముందు నుండి అతని వైపు తిరిగాడు. ప్రశ్నార్థకంగా చూశాడు. తమను రక్షించే సమయానికి యువరాణి వారి స్పృహ లేకుండా అపహర్తి గుర్రం మీద అడ్డంగా బోర్లా పడుకున్నారు. తమరు ఇక్కడికి తీసుకువచ్చి చికిత్స చేయించి ఆమెకు స్పృహ తెప్పించారు. కళ్ళు తెరిచాక కనిపించిన మిమ్మల్నే తన అపహర్తగా అనుకున్నారు. మీరు ఎంత మొత్తుకున్నా ఆమె నమ్మలేకపోతున్నారు. ఉలూకుడు గర్వంగా చూశాడు. ఎలా ఉంది యువరాణి చేయబోయే వాదనకు మన ప్రతివాదన? కళింగరత్న కొన్ని క్షణాలు రెప్పపాటు మరిచిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు. సాలోచనగా తల పంకించాడు. కళింగరత్న సాలోచనగా అన్నాడు. ఉలూకుడిని రెప్పవేయకుండా చూశాడు. అతని ముఖం మీద చిరునవ్వు మెరిసింది. విను, నేను ఆమెను రాక్షస వివాహ పద్ధతిలో అపహరించినట్టు ఎప్పుడూ ఆమెకు చెప్పనే లేదు. నిజంగా ఆమెను అపహరించి ఉంటే ఎప్పుడో మంగళసూత్రంతో బంధించేవాణ్ణి, ఆమె మీద అఘాయిత్యం చేసేవాణ్ణి. పైగా ఆమె అపహరించబడిన సమయంలో నేను కామరూప నగరంలో స్వయంవర మందిరంలో ఇతర రాజకుమారులతో పాటు ఉన్నానాయే. ఈ విధంగా మన ప్రతిపాదన ఉంటే కుబేరవర్మ చక్రవర్తి ఏం చేస్తారు? ఎవరిని నమ్ముతారు? తన ఏకైక పుత్రికను సురక్షితంగా సలక్షణంగా తీసుకువచ్చి అప్పగించిన కళింగ యువరాజు గారినే నమ్ముతారు. ఉలూకుడు ఉత్సాహంగా అన్నాడు. మహారాజు గారు నేడు సైన్య పరిచయ కార్యక్రమం నిర్ణయించారు. ఇవాళ బయలుదేరలేం. రేపు ఉదయమే మన ప్రయాణం కామరూప నగరానికి, యువరాణి లాలసాదేవి గారితో పాటు. కామరూప నగరం కాదు యువ ప్రభు, అత్తవారిల్లు అనండి. ఉలూకుడు నవ్వుతూ అన్నాడు.